Okay. Hello, everyone. My name is Megan, and I am an alcoholic. My sobriety date is August 8th of 2009. And I just wanted to thank you for having me here today. Let me get this out of the way. I can't see. Thank you for having me here today. Thank you, Karthik, for asking me to come. And Karthik and I were going back and forth. He asked for a topic, and I wasn't really sure what to say, but I thought about what it was like when I first got sober. And I got sober young, and my biggest concern was how to have fun. I really thought, like, if I got sober, that I would never have fun again, that my life would be super boring. And it's so funny to me that it says that in the book. That's such a common thought. And so I'm very grateful that my life is very full and very fun today. And so I will do my best to tell you what I was like, what happened, and what I'm like today. And I think I'll pause for translate. షూర్. సో నమస్కారం మిత్రులారా, నా నా పేరు మేఘన్. నేను ఒక త్రాగుబోతుని. నా సొబ్రైటీ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8, 2009. అండ్ మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ మీ మధ్య ఉండి నా అనుభవం శక్తి స్ఫూర్తి మీతో పంచుకోవడానికి. కార్తిక్ గారికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అండ్ కార్తిక్ నన్ను టాపిక్ ఎంచుకోమని అడిగినప్పుడు నేను ఏం ఎంచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు నేను ఏలోకి కొత్తగా వచ్చినప్పుడు నా అనుభవం ఎట్లా ఉండింది, నా అభిప్రాయాలు ఏముండిని అని ఆలోచిస్తుంటే నేను చాలా చిన్న వయసులో సోబర్ అయ్యాను. నా ఉద్దేశం అప్పుడు సోబర్ అయితే ఇంకా నేను జీవితంలో అసలు ఎంజాయ్ చేయలేను, జీవితాన్ని సరదాగా గడపలేను అనే భావనలతో ఉండేదాన్ని. సో ఎందుకంటే చిన్న వయసులో సోబర్ అయినప్పుడు ఆ, ఆ, జీవితాన్ని ఎట్లాగా సరదాగా గడపాలనే భావనలు ఎక్కువ ఉంటాయి. సో సోబర్ అయితే లైఫ్ చాలా బోరింగ్ అయిపోతుంది, ఆ, ఆ, ఏం ఎంజాయ్ చేయలేమని ఆ, అనే భావనతో ఉన్నాను. కానీ ఈరోజు నాకు ఒక నిండు జీవితం గడుపుతున్నాను, చాలా సంతోషంగా సరదాగా గడుపుతున్నాను. సో నా షేరింగ్లో నేను దాన్ని ఆ, వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను అని ఆవిడ చెప్తున్నారు. యా, బ్యాక్ టు యూ. Thank you. Like a lot of us, I felt different when I was a kid, and I didn't really know why. I just didn't feel comfortable in my own skin. And I began drinking very, very young. I was 9 years old when I took my first drink of alcohol. I didn't get intoxicated at that time, but I was 12 when I did get drunk, absolutely intoxicated for the first time. And I fell in love with alcohol. So all of those feelings of not feeling like I fit in with the kids around me, not feeling like my insides matched everyone else's outsides, went away immediately with that alcohol. My shoulders relaxed. I took a deep breath, and I felt like comfortable for the first time in my life at 12. And so I tried to drink like that as often as I could, and which was not super often until I got a little bit older. About when I was 16 is when my alcoholism really kicked into high gear. Translate. సో నేను చిన్న వయసుప్పటి నుంచే నాకు ఆ, చాలా భేదం ఆ, ఆ, అనుభవించేదాన్ని. ఇతరుల కన్నా నేను చాలా భిన్నమైన ఆ, వ్యక్తిని అని నాకు చాలా ఈ భావనలు చాలా గట్టిగా ఉండేవి. ఎందుకు ఉండేదో నాకు అర్థమయ్యేది కాదు. మన అందరికీ ఆ భావనలు చిన్నప్పటి నుంచే ఉన్నాయని నేను భావిస్తున్నాను. నేను చాలా చిన్న వయసులో మందు త్రాగడం మొదలు పెట్టాను. నేను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా మొట్టమొదటిసారిగా నేను మందు తాగాను. కానీ అప్పుడు నేను ఆ, ఆ, ఎక్కువ తాగలేదు కూడా. ఆ, కానీ నేను బాగా గుర్తుంది, ఆ, బాగా తాగింది నాకు గుర్తుంది అంటే నా 12వ ఏట వయసులో. అప్పుడు నేను ఆ, బాగా త్రాగి దాని ఆ, ఆ, నశాలోకి వెళ్ళాను. అండ్ అప్పటి నుంచి నాకు త్రాగుడు అంటే విపరీతమైన ప్రేమ కలిగింది. నేను ఇప్పటి వరకు ఏదైతే అనుభవిస్తూ వచ్చానో, భిన్నంగా ఉండటం, ఎవరితో కలవలేకపోవడం, అందరూ చుట్టుపక్కల ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఇటువంటి భావనలు అన్ని ఆల్కహాల్ తొలగించేసింది, మందు తొలగించేసింది. నేను అందరిలో ఏకంగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టాను. నేను ఆ, ఆ, నాకు ఎక్కడ లేని ఒక ప్రశాంతత ఆల్కహాల్ కలిగించింది. నే అది నాకు మందు నాకు చేసిన ప్రభావం అని ఆవిడ చెప్తున్నారు.
అండ్ నేను పూర్తిగా త్రాగుబోతూ అవడానికి నాకు చాలా కొంచెం టైం పట్టింది. 12వ ఏట నుంచి 16వ ఏట వరకు అప్పుడప్పుడు తాగేదాన్ని. కానీ ఎప్పుడు తాగినా ఈ భావనలు కలిగేవి. కానీ 16వ ఏట నుంచి నా త్రాగుడు చాలా తీవ్రత పెరిగింది అని ఆవిడ చెప్తున్నారు. యాహ్! మేఘ్. Thank you. So when I was 16 is when it really kicked into high gear, and I had enough freedom to drink the way that I wanted to. Some things had happened in my family. I have an older brother. I have two older brothers, but the oldest one also struggled with alcoholism, and he actually died by suicide when he was 23 and I was 16, and that just kind of split my family up a little bit. And so no one was really watching me anymore after that. I didn't have a curfew anymore. I didn't have the rules and restrictions on me that I had had up to that point. And so I moved out of my mother's home as a teenager, and I moved in with a man that I got into a relationship with and intended to marry, and that went bad because we were both drunk all the time. And so just within a few years, my life really went downhill very, very quickly. By the time I was 19 or 20, I had burned a lot of bridges here in Tulsa. And so my solution was to change my location, not, change any of my behavior or anything like that. I thought, Tulsa is the problem, and the people that I'm hanging out with are the problem. And this guy that I was in a relationship with is the problem. And so I moved from Tulsa, Oklahoma to Las Vegas, Nevada. And I was very, very young and very naive and drunk all the time. So just completely out of my head all the time when I arrived in Las Vegas. And I immediately just started burning my life to the ground, not intentionally, but just just burned it up really, really fast. Translate. సో నేను 16వ ఏట హై స్కూల్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ నేను నా తాగుడు తీవ్రత పుంజుకోవడం మొదలైంది. హై స్కూల్తో వచ్చే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నేను చాలా బాగా వాడుకున్నాను. నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. దాంట్లో అందరికంటే పెద్ద అన్న కూడా త్రాగుబోతనం అనే జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. నేను 16 ఏట ఉన్నప్పుడు అతనికి 23 సంవత్సరాలు. అప్పుడు ఈ జబ్బుతో బాధపడుతూ 23 సంవత్సరాలకి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సో ఈ ఈ పరిస్థితి జరగడం వల్ల మా కుటుంబంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. దానివల్ల మా కుటుంబం విడిపోవడం లాగా అయింది. ఎవరు నన్ను పట్టించుకోవడం కూడా తగ్గిపోయింది. ముందే ఈ టైం కల్లా ఇంటికి రావాలి, ఇటువంటి రూల్స్ అన్ని ఉండేవి. కానీ ఈ ఈ ఈ పరిస్థితి రావడం వల్ల ఎవరు అది పట్టించుకోవడం కూడా వదలలేదు. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. నా బాయ్ ఫ్రెండ్తో పాటు తన ఇంట్లోకి వెళ్ళాను, అతనితో జీవితం గడపడానికి. అండ్ నా జీవితం చాలా తొందరగా కొన్ని సంవత్సరాల్లోనే దారుణమైన స్థితికి దిగజారిపోయింది. కొన్ని సంవత్సరాల్లోనే 19, 20 సంవత్సరాలకు వచ్చేసరికి నేనుండే ప్రాంతంలో, తుల్సా అనే ప్రాంతంలో అందరితో నా నా అనుబంధాలు చెడిపోయినాయి. నా త్రాగుబోతనం అంత తీవ్రత పుంజుకుంది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, తుల్సాలో ఉండడం వల్ల ఈ ప్రాబ్లంలు వస్తున్నాయి నాకు. సో నేను ఇక్కడ వేరే ప్రాంతానికి వెళ్తే సరిపోతుంది అని అనుకున్నాను. అంతేగాని నా స్వభావాన్ని మార్చుకోవడం, దాని మీద నేను దృష్టి ఎప్పుడు మళ్లించలేదు. సో నేను తుల్సా ప్రాంతం నుంచి లాస్ వేగస్, నెవాడా అనే స్టేట్లో లాస్ వేగస్ అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాను. అండ్ ఆ సమయంలో ఈ కాలం మొత్తం నాకు బాగా గుర్తుంది ఏంటంటే, నేను ఎప్పుడు తాగుతూనే ఉండేదాన్ని, ఎప్పుడు మందు ప్రభావంలోనే ఉండేదాన్ని. అండ్ నా జీవితాన్ని నేను తగలపెట్టుకుంటూ వచ్చాను. చాలా తొందరగా నా జీవితం తగలపడిపోయింది అని ఆవిడ చెప్తున్నారు. యా మేఘన్. Thank you. So what it was like living in Las Vegas at 19, 20 years old was just an alcoholic's dream. The city is alive all hours of the night, and anything that you want is available anytime. And so I found my people,
very, very quickly and proceeded to just make a mess of things, totaled cars, ran up a bunch of credit card debt. I found out shortly before this time that I projectile vomit when I drink. I'm very, very obnoxious and messy and belligerent, and I'm a lot when I'm drunk. And so by the time I was living in Las Vegas, I was drunk all the time, around the clock. And so the people that I was hanging out with, at first it was this really, great party lifestyle. And it very quickly became very lonely for me. People didn't want to be around me. I would, go from one group to another, and soon I found myself drinking alone at home in my apartment, and it's just playing on the internet, trying to find some kind of connection. And I would look up different religions. I'd be drunk in the middle of the night looking up religions on the internet, and shopping on eBay, and talking to people, trying to, find people to hang out with or date, hook up with, just really, really getting myself into some sticky situations in that way. And so within a short period of time, I met someone. I met him online, and then we agreed to meet in person. And within 10 days, so we met, he came home with me, and he never left. And within 10 days, we got married, because you can just run down to a chapel on the Strip in Las Vegas and get married with no thought. So this complete stranger, I'm now married to, and I was very excited about it and didn't understand. I called my other brother who was still alive, and I called my roommate, and, trying to celebrate. I've just gotten married, and everyone was upset with me. Everyone was disappointed. Everyone, they didn't know who this was, who I was even talking about. They didn't know that I was dating anyone. So I just was like, not understanding why everyone in my life was not happy for me. Translate. సో 1921 నేను లాస్ వేగస్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాక అక్కడ ఎట్లా ఉండింది అని అంటే మన ప్రతి త్రాగుబోతుకి అదొక ఆ, వాళ్ళు కోరుకునే ప్రాంతం అని నేను చెప్పొచ్చు. వాళ్ళ కళలో ఎట్లాగ ఉండాలి, ఆ, ఎల్లప్పుడూ మందు దొరుకుతూనే ఉంటుంది, పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. మనలాంటి త్రాగుబోతులు చాలా మందిని అక్కడ కనుక్కున్నాను చాలా కొంత సమయంలోనే. అండ్ కానీ నా తాగుడు తీవ్రత పెరగడం వల్ల, నా త్రాగుబోతనం పెరగడం వల్ల, నేను త్రాగేసి ఉండడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు చాలా చేశాను. దాని తర్వాత నా క్రెడిట్ కార్డులలో లోన్లు ఎక్కువ తీసేసుకున్నాను, ఎక్కువ అప్పులు పాలవడం మొదలు పెట్టాను. నేను మెల్లిగా తెలుసుకుంది ఏంటంటే, నేను తాగేసి స్పృహలో లేనప్పుడు చేసేది ఏంటి అని అంటే, ఆ, ఎక్కువగా వాంతి చేసుకుంటూ ఉండేదాన్ని. సో నేను తాగినప్పుడల్లా నా నా పక్కన ఎవరున్నా కూడా వాళ్ళకి అది ఒక మంచి అనుభవం ఉండేది కాదు. ఎప్పుడు వాంతి చేసుకుంటూ ఉండేదాన్ని, ఆ, స్పృహలో ఎప్పుడు ఉండేదాన్ని కాదు, ఎప్పుడు తాగిన మైకంలోనే ఉండేదాన్ని. నన్ను భరించడం చాలా కష్టం. సో మెల్లిగా నేను లాస్ వేగస్కి వచ్చినప్పుడు చాలా మంది నాతో పాటు పార్టీ చేసుకునే వ్యక్తులు వీళ్ళందరినీ కలుసుకున్నాను. కానీ మెల్లిగా నా స్వభావం వల్ల, నేను తాగాక ఏమైతే చేష్టలు చేస్తానో దానివల్ల అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఒంటరిదాన్ని అయిపోయాను. మెల్లిగా నా రూమ్ లో నేను ఒక్కదాన్నే నా అపార్ట్మెంట్ లో ఉండి మందు తాగుతూ ఉండేదానికి ఆ, ఆ, నా పరిస్థితి అట్లా మారిపోయింది. అండ్ ఒక్కదాన్నే మందు తాగుతూ, నేను ఇంటర్నెట్ ఉండేది అప్పట్లో నా చేతిలో. సో ఇంటర్నెట్ లో వేరే వాళ్ళతో ఎక్కడైనా ఒక కనెక్షన్ ఏర్పడుతుందా అనే ప్రయత్నంలో అనేక మతాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాను. ఈబే అనే వెబ్సైట్ మీద షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని. చాలా మంది వ్యక్తులతో మాట్లాడడం మొదలు పెట్టాను. లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెట్టాను. డేట్స్కి వెళ్ళడం మొదలు పెట్టాను. సో ఇలాగా ఉన్న సమయంలో నేను ఒక అతన్ని కలిశాను. అతన్ని కలిసిన 10 రోజుల్లో అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను కలిసిన రోజు నన్ను మా ఇంటికి వచ్చాడు కలవడానికి. అండ్ దాని తర్వాత నుంచి ఆ అపార్ట్మెంట్ వదలలేదు. 10 రోజుల్లో లాస్ వేగస్ లో అక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇటువంటి చాపెల్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు.
సో మేము 10 రోజుల్లో నిర్ణయించుకున్నాం పెళ్లి చేసుకుందాం అని. అతన్ని పెళ్లి చేసేసుకున్నాను. నేను చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నాను. కొత్తగా పెళ్లయింది ఇట్లాగని. సో నాకు ఇంకొక అన్నదమ్ముడు ఉన్నాడు కదా! అతనికి కాల్ చేసి నేను చెప్పినప్పుడు అతను చాలా ఏమంటారు, అర్థం చేసుకోలేదు. చాలా కోపం పడ్డాడు. ఎందుకిలా చేసావు ఇట్లా అని చెప్పడం జరిగింది. నేనెవరికి ఈ విషయం చెప్పినప్పటికీ, "ఈ అబ్బాయి ఎవరు? ఎప్పుడు కలిసావు? ఇంత తొందరగా పెళ్ళేంటి?" అని అట్లాగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. నాకర్థం కాలేదు. సో, ఆహ్, ఇది ఆ సమయంలో జరిగిందని ఆవిడ చెప్తున్నారు. యాహ్! మేడం. So this guy that I'm married to, I don't know anything about him other than his name and how old he is. And supposedly he had a job, but over the course of the next week or two, I never saw him leave for work. And at this point in my life, I had been struggling to cope with life, period. I was struggling to show up to work. When I did show up to work, I would have a hard time staying at my post. I was working in a casino, and I would get drunk before work or during work, and I would wander away from the desk, and I would just find myself in all kinds of trouble. And so now that I have this person in my life who is living in my home, and we're married, and he's never leaving for work, I was very curious about that. And I asked him one night, why don't you go to work? And he told me that he was on sabbatical, and I was very young and naive, and I actually didn't know what that word meant. I didn't realize it was a fancy word for unemployed. And so I just thought, oh, okay, he's on sabbatical. How do I go on sabbatical? And, over the course of this conversation, he brings up the topic of bank robbery. And the way that he talked about it was like just this very easy thing to do. He had a lot of information about it, and I was very interested. And so we started, making a plan for how we were going to commit a bank robbery. And what ended up happening is I drove the car, and he got out, he went into a bank, he came back out with money. And I immediately thought, this is it for me. I have arrived, and I'm never going back to work. And I'm now a gangster, and I can party the way that I want to. And that's it for me. And I didn't think that I was going to live very long anyway. At this point, I was 21. I had turned 21 years old, and I had been surprised to see my 21st birthday. And so I didn't think that I just couldn't imagine my life any further beyond that. And so I thought that this was how it was going to happen. I'm now a criminal, and I'm probably going to die in a fiery shootout or something like that. And I just welcomed the idea. I was drunk all the time, and if I wasn't drunk, the short periods where I didn't have something in my system changing the way that I feel, I was absolutely suicidal. I did not want to live. I didn't want to be in my own skin. I could not cope with life. And so, that's what we did. We just partied around the clock and robbed banks when we ran out of money. And very, very quickly, that whole thing spiraled out of control and fell apart. Translate. సో ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో అతన్ని కలిసినప్పుడు నాకు ఉద్యోగం ఉందని చెప్పాడు. కానీ నేను అతన్ని ఎప్పుడు మా అపార్ట్మెంట్ వదిలి బయటికెళ్ళడం చూడలేదు. అండ్ నేను ఈ సమయం మొత్తం నేను అక్కడ ఉన్నప్పుడంతా నేను నా జీవితంలో ఏదో ఒకటి చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు మిగిలిన జీవితాన్ని ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాను. ఉద్యోగం ఉండేది. ఒక కెసినోలో ఉద్యోగం చేసేదాన్ని. కానీ ఉద్యోగంలో అక్కడ స్థిరంగా పనిచేయడానికి నాకు నా స్థిరత్వం ఉండేది కాదు. ఎందుకంటే ఉద్యోగం ముందైనా తాగేదాన్ని, ఉద్యోగం తర్వాతైనా తాగేదాన్ని. సో పూర్తిగా ఉద్యోగం చేసే కెపాసిటీ ఉండేది కాదు. సో అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో నా జీవితంలో, "నువ్వేంటి అసలు అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళట్లేదు, నీకు ఉద్యోగం ఉందన్నావు, ఏంటి జరుగుతుంది" అని అడిగితే అతను నేను విశ్రాంతి తీసుకుంటున్నాను పని నుంచి అని చెప్పాడు. అప్పుడు నా వయసు చాలా చిన్న వయసు.
తను వాడిన పదానికి కూడా నాకు అర్థం తెలియదు. విశ్రాంతి అంటే ఉద్యోగం లేదు అని ఒక ఆ, మంచి విధంలో చెప్పాడు. ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ, తను నాకు బ్యాంకులు దోపిడీ చేద్దాం అనే ఒక ఆలోచనని నా ముందు పెట్టాడు. నేను చాలా ఆ, ఆ, ఏమంటారు ఎగ్జైట్ అయ్యాను ఆ ఆలోచన ముందు పెట్టేసరికి. ఇది చాలా సులువు, ఇది చాలా చేయొచ్చు అని తను మాట్లాడడం మొదలు పెట్టాడు. అండ్ సో కొంత సమయంలోనే అతనితో కలిసి ఎలాగ ఏ బ్యాంక్ ని దోపిడీ చేయాలి ఇట్లాంటివన్నీ ప్లాన్ వేయడం మొదలు పెట్టాం. నేను కార్ డ్రైవ్ చేశాను. అండ్ తన ఒక బ్యాంక్ బయట ఆపుకున్నాను. తన బ్యాంక్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు డబ్బులతో. అండ్ అప్పుడు నేను నా జీవితంలో నేను ఆ, జీవితాన్ని ఇప్పుడు ఎదుర్కోవచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంక తిరిగి ఎప్పుడు పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ దోపిడీలు చేస్తే డబ్బులు దొరుకుతాయి. అండ్ నేను ఎలాగైనా ఎక్కువ కాలం బ్రతుకుతానని అనుకోలేదు అప్పటి వరకు. నా 21 ఏట నా పుట్టినరోజుకి 21 సంవత్సరాలు నేను చూస్తానని కూడా అనుకోలేదు. అది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. అండ్ సో నేను ఇట్లాగనే ఒక గూండాని అయిపోతాను. ఇట్లాగా ఆ, దోపిడీలు చేసుకుంటూ క్రిమినల్ పనులు చేస్తూ బ్రతకచ్చు. ఆ, చచ్చిపోతే నన్ను ఎవరైనా పోలీస్ వాళ్ళు షూట్ చేసి చంపేస్తారు నేను చేసే పనుల వల్ల అనే ఒక అభిప్రాయానికి నేను ఆ, వచ్చేసాను. అండ్ ఈ 21 ఏట వరకు చూస్తే నా జీవితం మొత్తం ఎల్లప్పుడూ నేను తాగుతూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఎక్కడైనా కొంత సమయం అయినా నాకు మందు నుంచి విముక్తి కలిగిన సమయంలో నాతో నేను నా నా ఆలోచనకి నేను బానిస అయిపోయాను. నేను దాన్ని పూర్తిగా భరించలేక నా మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఇవి ఉంటూనే ఉండేవి. ఇతనితో ఇట్లాగా కొనసాగుతున్నప్పుడు జీవితం చాలా కొంత సమయంలోనే మళ్ళీ అది కూడా తగలబడిపోయింది. యా యా మేఘన్ బాయ్. Thank you. So there was a series of circumstances that got us caught, basically. I had a moment of clarity. I didn't know at the time that it was a moment of clarity, but I had come to just completely out of my head and I was terrified and I called for help. I called my brother in Tulsa and asked for help, and he told me to come home and he would get me whatever help I needed. And instead of coming home, I drank again. And several days went by before I remembered that I had made that call. And when I did remember, I told my husband, my soon-to-be co-defendant, what I had done, and he looked at me and said, like the words, right? Like, you do drink too much. And I was shocked. No one had ever said that to me. I didn't think that I drank too much. I thought that all these other things going on were obviously a problem. We're, involved in some very serious criminal activity. And, but I'm not the problem, it's not me. And I don't drink too much. What are you talking about? And so we came up with a plan to go to Tulsa together and show my family that I'm okay. And then we were going to check into a treatment facility together after we saw my family. In order to do that, we needed some money to get home. And so we went to another bank. And this time I didn't drive the car. I went inside. He drove the car. And I slid a note across the counter and they gave me money. And I went back out and got in the car with him. We realized that it was not quite enough money to do everything that we needed to do that day. So we went straight to another bank and I went in again. And then we went straight from that bank to the airport and we bought 2 plane tickets with cash. And needless to say, we were caught. They let us get on a plane and go to our layover was in Phoenix, Arizona. And when we went to get off the plane, it was filled with officers and they had weapons drawn. And it was like a scene out of a movie for me. I didn't realize that they were there for me. I was delusional and I hadn't slept in days and I was under the influence at the time. And so I thought that I was about to witness an episode of Cops being filmed live, and instead I was pushed into the wall and handcuffed and read my rights and taken to questioning. And so that kicked off this period of justice involvement. The courts involved in my life and a judge
telling me what to do, and then, some prison time. And so I could not stay sober, and I could not see that alcohol was the issue for me. They had asked me to not use any substances and go to treatment and show up for my court dates and do all of these things before I got sentenced to prison. And I just couldn't stay sober. I couldn't comply with what they were asking me to do. And so I ended up doing 2 years in a federal prison, which is not a big deal, considering the charges were very, very serious. I was surprised that it was the sentence that I got, and nothing changed for me when I went to prison. Nothing, I didn't do anything different. And so when I got out 2 years later, I immediately drank. Translate. సో ఇతనితో ఇట్లాగా కొనసాగుతున్నప్పుడు నా చాలా అనేక సంఘటనలు జరిగినాయి. ఇట్లానే జరుగుతూ ఉన్నప్పుడు నాకు మధ్యలో ఒక ఎక్కడో నాకు మేల్కొల్పు వచ్చింది. నాకు చాలా భయం వేసింది నా జీవితం ఎక్కడికి వెళ్తుందని. అండ్ నేను మా అన్నకి కాల్ చేశాను. మా అతనికి కాల్ చేసి ఇట్లాగ అయింది అని నా పరిస్థితి చెప్పాను. అతను ఏమన్నాడంటే, తులసాకు వచ్చాయి, మనం ఇక్కడికి వచ్చాక నేను నిన్ను చూసుకుంటాను అని ఆయన చెప్పారు. సో అతనితో ఫోన్ పెట్టిన ఎమ్మటే నేను మళ్ళీ తాగడం మొదలు పెట్టాను. ఎన్నో రోజులు గడిచిపోయినాయి. నేను అతనికి ఆ ఫోన్ కాల్ చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. అండ్ కొన్ని రోజుల తర్వాత నాకు ఆ, మైకం తగ్గాక ఇది గుర్తొచ్చింది, అతనికి కాల్ చేశానని. సో ఆ, నా నా భర్త ఎవరైతే ఉన్నారో అతనితో నేను ఇది షేర్ చేసుకోవడం జరిగింది, నేను ఇట్లా చేశాను అని. అప్పుడు తన అన్న మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నువ్వు చాలా ఎక్కువ తాగుతున్నావు, నీకు అది అర్థమవుతుందా అని నాతో అన్నాడు. మా జీవితంలో మొట్టమొదటిసారి నాకు ఎవరైనా ఆ విషయం నాకు అట్లా చెప్పారు. అండ్ నేను అప్పటి వరకు నా త్రాగుడు సమస్య కాదనుకున్నాను. నా జీవితం చాలా పరిస్థితులు బాలేవు, అనేక పరిస్థితుల వల్ల నేను ఇట్లా ఉంటున్నాను అని నేను పరిస్థితుల్ని, మనుషుల్ని దోషిస్తూ వచ్చాను. కానీ ఇతను నీ త్రాగుడు సమస్య అని నాకు చూపించాడు. ఆ, సో మేమిద్దరం కలిపి ఏం నిర్ణయించుకున్నామంటే, తులసాకి మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మేమిద్దరం బాగానే ఉన్నాం అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ సెంటర్లో డీటాక్స్ చేసుకోవడానికి జాయిన్ అవుదాం అని నిర్ణయించుకున్నాం. కానీ తులసాకి వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు. సో ఈసారి బ్యాంక్ దోపిడీ చేద్దాం, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని తులసాకి వెళ్దాం అని ఆలోచించాం. సో ఈసారి తన డ్రైవ్ చేశాడు, నేను బ్యాంక్ లోపలికి వెళ్ళాను, దోపిడీ చేశాను, తిరిగి వచ్చాను. కానీ ఆ డబ్బులు సరిపోవని నేను అర్థమైంది. సో మళ్ళీ అక్కడి నుంచే ఇంకొక బ్యాంక్కి వెళ్ళాను, మళ్ళీ డబ్బులు ఇంకా ఎంత కావాలంటే డబ్బులు తీసుకున్నాను. నేరుగా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. మా మా దగ్గర ఉన్న మొత్తం డబ్బుతో మేము అక్కడ ప్లేన్ టికెట్లు కొనుక్కున్నాం. అండ్ ఆ ప్లేన్, మేము తులసాకి వెళ్ళే దారిలో మధ్యలో ఇంకొక చోట ప్లేన్ ఆగింది. ఆగి మేము వేరే ఫ్లైట్ తీసుకోవాల్సిన సమయానికి వస్తే ఆ ఎయిర్పోర్ట్ మొత్తం పోలీస్ ఆఫీసర్లతో నిండిపోయి ఉంది. నేను అప్పటికి ఎన్నో రోజుల నుంచి నాకు నిద్ర లేదు, తాగిన మైకంలో ఉన్నాను. ఈ పోలీసులందరిని చూసి వీళ్ళు నా కోసం వచ్చారని అనుకోలేదు, ఎవరినో అరెస్ట్ చేయడానికి వచ్చారనే భ్రమలో ఉన్నాను. సడన్ గా ఈ పోలీసులందరూ నా దగ్గరికి వచ్చి నన్ను సంకెళ్ళేసి నన్ను అరెస్ట్ చేశారు. ఇంకా ఇక్కడి నుంచి కోర్టులు, న్యాయ వ్యవస్థలు నా జీవితంలోకి ఎంటర్ అయినాయి. అండ్ జడ్జ్ నాకు చెప్పేవాడు, ఇట్లా ఉండాలి, లేదా నేను ఏమంటారు, జైల్లో వేస్తాం అని చెప్తూ ఉండేవారు. సోబర్గా ఉండకుండా, కేసు అయ్యే వరకు సోబర్గా ఉండకుండా, ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్లకుండా, నేను జడ్జి చెప్పిన ఏ పనులు చేయకుండా ఉన్నాను. నాకు త్రాగుడు ఆపాలని అస్సలు ఉండేది కాదు. అండ్ ఆపాలని కోరిక లేదు. దాంతోపాటు దాని నుంచి దూరంగా ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు. సో సోబర్గా ఉండలేకపోయాను, నేను తాగకుండా ఉండలేకపోయాను. సో జడ్జి చెప్పినప్పటికీ నేను తాగకూడదని నేను అయినా తాగకుండా ఉన్నాను. సో ఇట్లా జరిగినప్పుడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు నాకు. యాక్చువల్లీ మా మీద ఉన్న క్రిమినల్ ఛార్జెస్ ఇవన్నీ చూస్తే 2 సంవత్సరాలు చాలా తక్కువ సమయం జైల్లో గడపాల్సింది. సో నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ 2 సంవత్సరాలు జైల్లో గడిపినప్పటికీ కూడా ఏమీ మారలేదు. నేను 2 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే వెళ్ళి తాగాను అని ఆవిడ చెప్తుంది. యా మేడం. So when I got out of prison, it was April 2009, and I was 24 years old.
and I immediately drank. Up to that point, I had been introduced to AA meetings. I don't know if this is a thing in India, but here the courts, when there's any drug or alcohol involvement, the courts will often send you to a 12-step meeting and have you get a paper signed to prove that you went. And so I had had a bunch of papers signed. I had been to AA. I had been to other 12-step fellowships, but I hadn't internalized anything that I heard there. I wasn't interested in sobriety. And so it was just do the bare minimum to get the courts off my back and then go about my life. And so when I got out of prison, there was a little bit more of that. There was court order to go to AA, court order to go to treatment, see a counselor, do all these things. And so I'm drinking, but I'm doing what they're asking me to do. I'm getting a paper signed, I'm meeting with a counselor. I'm complaining about the meeting that is signing my paper. I thought it was really boring, and I thought that everyone there was really old. And I told the counselor that it made me want to drink. And I thought it was really terrible to recommend people go to AA because it makes you want to drink. They just talk about drinking. And and then I would go home and drink. And so I wasn't sober. And this counselor that I was seeing would tell me there's a meeting 20 minutes up the road. She had never been to the meeting that I was going to, but she said, I don't know anything about that one, but there's one 20 minutes up the highway. If you want to go to a good one, I know that's a good one and you should go there. And I was appalled. I said, there's no way I'm driving 20 minutes to go to an AA meeting. That's insane. All I need is a paper signed. I wasn't interested in sobriety. So I refused to go and I kept drinking. And the last night that I drank was not anything remarkable, other than the alcohol didn't work for me. And that had never happened before. I drank as much as I had drank the night before, and the night before that, and the night before that, but my head never shut up. So I was physically intoxicated and mentally sober and insane, fully aware of how uncomfortable I was in my own skin. And so the next day when I got up, the only thing that I could think of was that counselor's words that, if you want to go to a good meeting, drive 20 minutes up the highway. And I was like, why? Why? Like, I don't want to drive 20 minutes to a meeting, but it was literally all I could think of. And so I looked up that meeting, and of course, they were meeting that day. And so I drove to that meeting, and that was August 8th of 2009. Translate. యా సో ఇండియాలో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నేను ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కోర్టు మాకు విధిస్తుంది ఇక్కడ ఏ మీటింగ్స్కి అటెండ్ అవ్వమని. ఎవరికైనా త్రాగుడు సమస్య వల్ల ఇట్లా కనిపిస్తే ఏ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలర్ని విజిట్ చేయాలి అని కోర్టు నిర్ధారిస్తుంది. అది మనం ఫాలో అవ్వకపోతే మన జైలు శిక్ష మరి పెరుగుతూ ఉంటుంది. సో నేను జైలు నుంచి బయటకు వచ్చింది ఏప్రిల్ 2009లో. అండ్ అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. సో కోర్టు ఇట్లాగా నాకు చెప్పడం వల్ల నేను ఇంకా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎక్కడ నేను త్రాగుడు అయితే ఆపలేదు. ఏ మీటింగ్స్ కి తాగుతూ వెళ్ళేదాన్ని, ట్రీట్మెంట్ సెంటర్కి తాగుతూ వెళ్ళేదాన్ని, కౌన్సిలర్ దగ్గరికి తాగేసి వెళ్ళేదాన్ని. సో వాళ్ళు నాతో అడిగినవన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని, కానీ తాగుతూ చేస్తూ ఉండేదాన్ని. ఏ మీటింగ్లకు వెళ్ళినప్పుడు మాత్రం ఇది చాలా బోరింగ్ గా అనిపించేది. అందరూ నాకంటే ఎక్కువ వయసు వాళ్ళు కనిపించారు. సో నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉండేవాళ్ళని, విమర్శిస్తూనే ఉండేదాన్ని ఏ గురించి. నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, ఏ మీటింగ్కి వెళ్తే ఏంటో నాకు ఇంకా తాగాలని కోరిక ఇంకా బలంగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ త్రాగుడు గురించి మాట్లాడుతున్నారు, సో నేను దానివల్ల ఇంకా ఎక్కువ త్రాగుతున్నానని అనుకునేదాన్ని. అండ్ అట్లా నా కౌన్సిలర్ దగ్గరే చెప్పి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఎక్కువ త్రాగేదాన్ని. అండ్ ఈ కాలం మొత్తం నేను ఎక్కడా సోబర్గా లేను. ఇలాగ ఒక రోజు నేను మళ్ళీ నా కౌన్సిలర్ తో మాట్లాడుతున్నప్పుడు తను నాతో ఏమందంటే, నువ్వు ఏ మీటింగ్కి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక 20 నిమిషాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నీకు ఒక మంచి ఏ మీటింగ్ ఉంది, అది నాకు తెలుసు అని ఆ కౌన్సిలర్ చెప్పారంట. సో కానీ ఈవిడేమన్నారు, నేను ఓన్లీ కోర్టు చెప్తుంది కాబట్టి ఏ మీటింగ్కి వెళ్తున్నాను, కోర్టుకు రుజువు కావాలి కాబట్టి నేను 20 నిమిషాలు డ్రైవ్ చేసుకుని ఏ మీటింగ్కి వెళ్ళను రుజువు తెచ్చుకోవడానికి అని ఆవిడ కౌన్సిలర్ ఇచ్చిన ఒక సజెషన్ ని కూడా తిరస్కరించారు. సో ఇట్లానే త్రాగుతూ కొనసాగారు ఆవిడ. అండ్
తన అకస్మాత్తుగా త్రాగుడు ఆపేయడానికి ఏమి బలమైన కారణం అయితే ఏం లేదు అని అన్నారు. ఎప్పుడులాగానే రోజు తాగుతూ ఉండేదాన్ని. కానీ ఏదో ఆ ఒక్కరోజు ఎంత తాగినా కూడా నాకు మత్తు ఎక్కట్లేదు. శారీరకంగా నేను నా మందు నా మీద ఉండే ప్రభావం నాకు అర్థమవుతుంది గానీ, మానసికంగా మాత్రం నేను నా ఆలోచనలు ఎక్కడ ఆగలేదు. అండ్ అప్పుడు నాకు అర్థమైంది ఆల్కహాల్ నాకు ఏం చేస్తుందని. మరుసటి రోజు నాకు లేచినప్పుడు నాకు కౌన్సిలర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. ఒక 20 నిమిషాలు డ్రైవ్ చేస్తే ఒక మంచి ఏఐ మీటింగ్ ఉంటది అని. సో, అండ్ అకస్మాత్తుగా ఆ రోజే ఆ ఏఐ మీటింగ్ కూడా జరుగుతుంది. సో, ఆ ఏఐ మీటింగ్ నేను ఆ రోజు ఫస్ట్ టైమ్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాను. ఆ రోజు వచ్చేసి ఆగస్ట్ 8, 2009. అది నా ఫస్ట్ ఆవిడ చెప్పిన ఏఐ మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. యాహ్! మేఘ్. So what I know today is that meeting was no different from the one that I had been attending prior to my sobriety date. What I know now is that I was ready. I was sick and tired of myself, and I was through living the way that I had been living, and I was just the tiniest bit willing to do something different. And that's where God's grace met me. It had been there all along, but I wasn't willing to use it. And so when I was finally sick and tired of my own self, and at the end of me, I walked into that meeting and I asked the woman that was chairing the meeting to sponsor me because I thought that she was in charge, head AA. And she just said yes. And she took me right over to the literature table and she got me a big book. And we sat down there in the hall after the meeting and she had me open the book and start the steps. And I am forever grateful to her for getting me to work right away because I'm not sure what would have happened if I had left that meeting without making contact with someone. I'm prone to rationalization and justification, and it wasn't that bad. And what was I thinking? This is drastic. And because I tried all of those things, but I was already uh, pretty well connected in AA. And so that helped a lot. And pretty quickly after I got sober, I moved back home to Tulsa because this was all, where I got out of prison in Texas. And I moved back home to Tulsa, and my sponsor there in Texas told me that I needed to get a sponsor here in Tulsa, someone that I sit in meetings with and can put eyes on me. And so I took her direction against my. I didn't think that I needed to do that, but she was right, and I'm glad that she told me to do that. And so I got a sponsor here, and I continued working the steps, and my life changed. I found people my age in AA. It's funny because I was 24, and before I got sober, I had run off everyone in my life. I was drinking alone in my room until I passed out every night. But when I was going to meetings and getting a paper signed, I kept hanging on to this idea of like, they're all old and it's boring and I'm never going to have fun again. But I wasn't having any fun. Drinking was not fun for me anymore. But I just had this idea that, someday it would be, and I can't be sober. And so when I got back to Tulsa and I got involved in AA here, I found the fellowship and I found people my age. And we have a lot of big gatherings for AA conferences and big meetings and stuff like that. And so I found the fellowship and it found me and it saved me. And so all of my friends are in AA. Translate. సో, ఆ రోజు ఆగస్ట్ 8, 2009 నా సోబ్రైటీ డేట్. అప్పటి నుంచి నేను మందు దగ్గరికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అండ్ ఆ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు నేనేం తెలుసుకున్నానంటే, నేను అటెండ్ అయిన అన్ని మీటింగ్‌లు కూడా అలాగనే ఉన్నాయి. ఈ మీటింగ్ కూడా ఏమీ తేడా ఏం లేదు. కానీ తేడా ఎక్కడుందంటే, నా మీద నాకు అసహ్యం, నేను బ్రతికే జీవన విధానం మీద నాకు విరక్తి కలగడం మొదలుపెట్టింది. ఏదైనా మార్చుకోవడానికి సిద్ధమయ్యే పరిస్థితికి నేనొచ్చాను. సో, నేను సిద్ధంగా అయితే భగవంతుడి దయ ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది అని నాకు అర్థమైంది. అండ్ ఆ మీటింగ్‌కెళ్ళి అటెండ్ అయిన వెంటనే అక్కడ ఎవరైతే చైర్‌పర్సన్ ఉన్నారో,
ఆవిడనే నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగాను, మీరు నా స్పాన్సర్ అవుతారా అని. నేనేమనుకున్నానంటే చైర్పర్సన్ చేసే వాళ్ళు ఏఏని అధికారిస్తారు అనుకున్నాను. సో అందుకని ఆవిడని స్పాన్సర్గా తీసుకున్నాను. ఆవిడ ఇమీడియట్ గా నన్ను అక్కడ లిటరేచర్ టేబుల్ దగ్గర ఉంటే, సాహిత్యం టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి నా చేతిలో ఒక బిగ్ బుక్ పెట్టి, మీటింగ్ అయిపోయాక మేమిద్దరం కలిసి బిగ్ బుక్ చదవడం ప్రారంభించాం. సోపానాల కార్యాచరణ మొదలు పెట్టాం. నేను ఆ విషయానికి చాలా కృతజ్ఞతని. ఎందుకనంటే ఆ రోజు ఆ, ఆవిడతో నాకు అనుబంధం ఏర్పడిపోయి ఉంటే, ఆ రోజు ఆవిడ నాతో బిగ్ బుక్ నుంచి ఆ, ఆ, తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టకుండా ఉండుంటే, నేను నా మానసిక పరిస్థితికి నేను బానిస అయిపోయేదాన్ని. నేను ఏదో ఒక వంకలు చెప్పి ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రయత్నించి ఉన్నాను కాబట్టి, ఏది చేయడానికైనా ఈ ప్రోగ్రామ్ చేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. అండ్ నాకు చాలా ఉపయోగపడింది ఏంటంటే, నేను తాగిన సమయంలో ఏఏకి వెళ్ళడం వల్ల నాకు అక్కడ మిత్రమండలి పరిచయం ఉండడం చాలా నాకు ఉపయోగపడింది. అండ్ నేను అప్పుడు ఉండే ప్రాంతం వచ్చేసి టెక్సస్ అనే ఆ, ప్రాంతం. సో అక్కడ నేను జైలు నుంచి బయటకు రావడం, అక్కడ మీటింగ్లోకి అటెండ్ అవుతూ ఉన్నాను. సో నేను ఎప్పుడైతే సోబర్ అయ్యానో, దాని తర్వాత ఇమీడియట్ గా నేను టుల్సా నా ఆ, ప్రాంతానికి నేను తిరిగి వచ్చేసాను. సో నా టెక్సస్ లో నా స్పాన్సర్ ఏం చెప్పారని అంటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ఏరియాలో నీ ఒక స్పాన్సర్ ని తీసుకో, వాళ్ళతో కార్యాచరణ కొనసాగించమని నాకు బలంగా ఆదేశించారు. సో నేను ఇమీడియట్ గా ఆ, అక్కడ నాకు నచ్చకపోయినా నేను ఇక్కడ స్పాన్సర్ మార్చుకుని ఆవిడతో నా కార్యాచరణ కొనసాగిస్తూ ఉన్నాను. అండ్ నాకు బాగా హెల్ప్ చేసింది ఏంటి అని అంటే, ఇక్కడ మిత్రమండలి. నేను తాగుతున్న సమయంలో అందరు నాకంటే పెద్దవాళ్ళు, వీళ్ళతో నాకు ఎటువంటి ఆ, ఏమంటారు, ఆ, అనుబంధాలు సరిగ్గా ఏర్పడట్లేదు, ఇట్లాంటి చాలా విమర్శలు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను సోబర్ అయ్యి నేను తులసాకి తిరిగి వచ్చానో, ఆ, ఇక్కడ నా వయసులో ఉన్న మిత్రమండలి నేను కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా పెద్ద సంఖ్య, మెంబర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళందరూ నన్ను ఆ, ఆ, క్లియరెన్స్ దగ్గరికి లేదు. తీసుకుని వాళ్ళందరూ నన్ను ఆ, ఆ, వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలా ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను నాకు నచ్చిన ఒక మిత్రమండలి నాకు దొరికింది అని ఆ, ఆవిడ చెప్పారు. యా మేఘ. Um, so my sponsor took me through the steps with the intent from the beginning that I would take others through the steps. And so I was really excited when, well, I was really scared first to take others through the steps because I didn't think that I was qualified. It was kind of a scary experience, but it was really exciting to see the lights come on for another woman. And so just that experience of getting through the steps and seeing myself in black and white on paper for who and what I really was a life-changing experience for me. I'm so grateful for the process of the steps to be able to see me um, and make the changes that I need to make with the help of a higher power. I was very resistant to the God idea. Um, and I'm grateful to say it just came gradually for me without very much effort on my part. I just had to do what my sponsor asked me to do. And I'm sorry, hold on one second. I am talking. Yes, yes, go ahead. In the drawer, top drawer. I'm so sorry. um, and so I got to see the lights come on for another woman, and I got to, take women through the steps. And so I found myself in the middle of Alcoholics Anonymous, working with my sponsor and working with others, and all my friends were in AA. And I ended up getting married to another uh, man in Alcoholics Anonymous who was sober a little bit longer than me, and that's a whole other story that I won't get into. But we met on a blind date and found out that we were both in AA, and so we had a couple of girls, and my daughters are now 10 and 12, so roughly the age that I was when I really started drinking, and
I'm most grateful that Alcoholics Anonymous exists just in case they ever need it. And I I'm just so grateful for my life today. My life is unrecognizable to me from where I was before, and it's all thanks to AA and the principles that I was taught to live by, and getting to practice those in my home and with my kids. The women that I surround myself with in AA taught me how to be a wife and how to be a mother and how to be a friend and a person who can show up to work and work at work. I get to give my employer 8 hours of work for 8 hours of pay. And my life is very simple, but very full. And I am eternally grateful to Alcoholics Anonymous and my higher power, and to all of you. Thank you for letting me be here today, and thank you so much for translating. And that's it. Translate. సో ఈవిడ తులసాకి తిరిగి రొటీన్ వచ్చాక మళ్ళీ సోపానాల కార్యాచరణ కొత్త స్పాన్సర్తో వెళ్ళాలి అని అంటే కొత్త స్పాన్సర్ ఏమన్నారంటే నువ్వు వేరే వాళ్ళని కార్యాచరణ నుంచి తీసుకెళ్ళినప్పుడే నీతో మళ్ళీ మనం కార్యాచరణ మొదలు పెడదామని ఆవిడకి చెప్పడం జరిగింది. సో ఆవిడ వేరే వాళ్ళని కార్యాచరణలో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ, వేరే ఆడవాళ్ళలో ఆ, లో ఈ ప్రశాంతత, ఈ ఆ, కార్యాచరణ చేయడం వల్ల వచ్చే ఒక స్వేచ్ఛ, ఇవన్నీ ఆవిడ చూడడంలో ఈవిడికి చాలా ఆ, సంతోషం కలిగింది, చాలా ఒక సంతృప్తి కలిగింది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ సోపానాల కార్యాచరణ ఈవిడ కూడా చేస్తున్నప్పుడు ఈవిడ గురించి ఈవిడ చాలా విషయాలు తెలుసుకున్నారు. ఆ ఆ, చాలా ఉపయోగపడింది ఈ సోపానాల కార్యాచరణ అని ఆవిడ చెప్తున్నారు. భగవంతుని యొక్క ఉనికి తెలుసుకోవడం, భగవంతుని యొక్క ఐడియా అనేది ఆవిడకి క్రమంగా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కానీ ఈవిడి చేయాల్సిన పనులకి ఈవిడ చేస్తూ ఉండడానికి సిద్ధంగా ఉన్నంతసేపు భగవంతుని కనుక్కోవడం మెల్లిమెల్లిగా పెరిగింది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. అండ్ నేను నాకు ఒక స్పాన్సర్ ఉన్నారు, నేను చాలా మందిని స్పాన్సర్ చేస్తూ ఉన్నాను. నేను ఏ మధ్యలో ఉన్నట్టు, నా చుట్టుపక్కల ఉన్నట్టు నాకు మంచి భావన కలిగింది. అండ్ ఇట్లా కొనసాగుతున్నప్పుడు నా జీవితం, నేను ఇంకొక వ్యక్తిని కలిశాను అనుకోకుండా. అతను కూడా ఒక ఏ మెంబరే. అతన్ని పెళ్లి చేసుకున్నాను. అతనితో నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఒకరి వయసు 10, ఇంకోరి వయసు 12 years. నేను ఎప్పుడైతే త్రాగడం మొదలు పెట్టానో వాళ్ళ వయసు ఇప్పుడు అంతా. సో నేను ఏకి మీ అందరికీ చాలా కృతజ్ఞురాన్ని. నాకు ఏలో నేర్చుకున్న విషయాలు ఏంటి అని అంటే, ఒక భార్యగా ఎలాగా నా కర్తవ్యాలను నిర్వర్తించుకోవాలి, ఒక స్నేహితురాలుగా నేను ఎట్లాగా కొనసాగాలి, పనిలో నేను 8 గంటలు పని చేస్తుంటే 8 గంటలు వాళ్ళు నాకు పనికి డబ్బులు ఇస్తుంటే 8 గంటలు సరిగ్గా పని చేయడం నేర్చుకున్నాను. ఇవన్నీ నేను నేర్చుకుంది ఏలో మీ అనుభవాలు వింటూ, మీ మీ గైడెన్స్ వల్లనే. ఈరోజు నా లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఏకి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞురాలిని, మీ అందరికీ కృతజ్ఞురాలిని. నాకు ఈ అవకాశం ఇచ్చి మరొకసారి నా స్టోరీని చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు అని ఆవిడ షేరింగ్ ముగించారని. ముగించలేదు, ఒక్క నిమిషం. I was going to say one more thing about go ahead. Yeah, please go ahead. Okay. Just on the topic of having fun in recovery. Like I had said, being so young when I got here and before I was sober, sitting in meetings and just watching everyone and thinking everyone was old and everyone was boring. And in reality, they were like, in their 30s and 40s, which is, I'm 40 now, so not old at all. But to 24-year-old me, not sober, it was like, these people cannot be the answer. I looked around the room and thought, this cannot be it. This cannot be my life. No way. This is awful. And just the shift in perspective, things that I thought were fun before I got sober, it was like a rat on a wheel. Nothing about my life was glamorous or fun, or I was just getting obliterated and doing things that my true character didn't even agree with.
And I was a person that was, unrecognizable to me. And so to have the life that I have now and to have the perspective change that I've had, the book talks about having a psychic change, and that tripped me up for quite a while because I was like, psychic change, just the wording. I know that it's just a change in my perspective. It's a change in my thoughts and ideas and the way that I carry myself and react to the world. And so getting to live a good life is fun for me. And you couldn't have told me that before I got sober. But getting to have the friends that I have and do the things that we do. We just went to a conference in Colorado a couple of weeks ago in the mountains, and it was a family recovery conference. So AA, Al-Anon, Alateen. There was stuff for my kids to do. It was in a beautiful setting in the mountains. We went um, whitewater river rafting and we went horseback riding, and it's just normal day-to-day stuff. But I get to experience it. I get to be present for it, and I get to share it with the people that I love and care about, and I get to pass this on to other people. And that's incredible to me. That's fun. Being present for life is fun today because I want to be alive, and I didn't want that before, because I didn't know how. I didn't know how to want to have a good life. Translate. సో ఈరోజు టాపిక్ గురించి మాట్లాడాలనంటే, నేను ఏలోకి వచ్చినప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. అప్పుడు నేను ఇంకా తాగుతూనే ఉన్నాను. కానీ నేను ఏం చూసానంటే, అందరికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తుల్ని చూసాను. అండ్ వాళ్ళు గడిపే జీవితాలను చూసాను. అప్పుడు 24వ సంవత్సరంలో నాకున్న జీవితం మీద అభిప్రాయాలు, ఇప్పుడు నాకు జీవితం మీద అభిప్రాయాలకి చాలా భిన్నమైన తేడా ఉంది. ఇప్పుడు నా వయసు 40. అండ్ అప్పట్లో నేను ఏమనుకున్నానంటే, నాకు సరదాగా ఎలా గడపాలో ఉన్న అభిప్రాయాలు అసలు సరదానే కాదని నాకు అర్థమైంది. నేను సరదా అని నేను అబద్ధం చెప్పుకుంటూ ఉండేదాన్ని. నా వ్యక్తిత్వానికి నేను నిజాయితీగా ఉండట్లేదు అని నాకు అర్థమైంది. నాకు ఇష్టం లేకపోయినా నాకు అది సరదా అని నాకు నేను చెప్పుకుంటూ గడుపుతూ ఉండేదాన్ని. అండ్ ఏఏలో అంటూ ఉంటారు, మన పూర్తి మానసిక పరిస్థితిలో మనకి మార్పులు రావాలి అని. దా అది నాకు ఇప్పుడు ఏర్పడింది అని నేను గమనించగలుగుతున్నాను. అండ్ ఈరోజు నేను ఒక చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాను. ఒక మంచి జీవితాన్ని గడపడమే సరదాగా ఉండడం అని నాకు అర్థమైంది. అది ఎట్లా చేయాలో నాకు అసలు ముందు అర్థమయ్యేది కాదు. దానికోసమే నేను అనేక చర్యలు ఎతుక్కుంటూ ఉన్నాను. కానీ ఏఏలో నాకు అలాంటి జీవితం దొరికింది. నేను రీసెంట్‌గా ఈ మధ్యనే నేను కొలరాడో ప్రాంతంలో ఒక కన్వెన్షన్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ కుటుంబం మొత్తానికి ఒక కన్వెన్షన్ లాగా ఏర్పరిచారు. ఏఏ మిత్ర మండలి ఉంది, అలనోన్ మిత్ర మండలి ఉంది, అలటీన్ మిత్ర మండలి ఉంది. నా పిల్లలు కూడా వాళ్ళ మిత్ర మండలితో ఆడుకునే ఒక ఏరియా దొరికింది. మేము అక్కడ నదిలో అనేక యాక్టివిటీస్ చేసాము. అక్కడ గుర్రాలు సవారీ చేసాము. అండ్ ఈ క్షణాన్ని ఎట్లాగా మంచిగా గడపచ్చు అని నేను నేర్చుకుంటున్నాను. అది నాకు ఏఐలో దొరికింది. ఈ క్షణాన్ని మంచిగా గడిపినప్పుడే నేను జీవితాన్ని సరదాగా గడపగలుగుతాను అని నాకు అర్థమైంది అని ఆవిడ చెప్పారు. యా మేఘ. Um, when I was really new, the meeting that I was going to went to dinner after the meeting every Friday night. And it was at this really country diner. And I used to complain about the food. I was like, why do we go there? Isn't there better places that we can go? And an old timer at the meeting told me that we're not going for the food. We're going for the fellowship. We're going so that the newcomer has a place to go and a place to hang out, well into the night hours. And so I always carried that with me. And it looks a little bit different for me now. Now that I have kids who are, in extracurricular activities, and I'm sure you can hear them running around my house. One of them came in just a few minutes ago. But so a lot of times we'll go to dinner before the meeting, because I have to get my kids home right after. My oldest daughter is now the babysitter at my home group. And so she watches the younger kids while the parents go and have a meeting. And I think that's really
really special. And so we just kind of accommodate our fellowship around our family life because if I don't have AA, I don't get to be a mom. I don't get to be a wife. I don't get to show up for my family. And so I have to find a way to prioritize that um, without losing any of the things that I was taught when I was new. Um, and so I'm just really grateful for the community that I have around me. Translate. యా సో నేను మీటింగ్లు ప్రారంభించిన కొత్తలో ఇక్కడ ఒక డైనర్ అనే ఒక చిన్న ఆ, ఊరి చివర ఉన్న ఒక డైనర్ దగ్గరికి మీటింగ్లు నడిచేవి. అక్కడ నాకు ఉన్న ఆ, తినడానికి ఉన్న పదార్థాలు అవి ఏవి నాకు నచ్చేవి కాదు. అక్కడ నేను చాలా విమర్శిస్తూ ఉండేదాన్ని. ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నావు, ఇక్కడ మీటింగ్ ఎందుకు చేసుకుంటున్నావు, ఇక్కడ ఫుడ్ బాగోదు, ఇక్కడ ఏది తినడానికి బాగోదు అని నేను చాలా విమర్శలు ఇస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఏలో కొంచెం ఒక సీనియర్ మిత్రులు నా దగ్గరికి వచ్చి, మనం అక్కడ అక్కడ ఆహారం బాగుంటుందా లేదా అని దానికోసం వెళ్ళట్లేదు, మనం ప్రతిసారి కలవకపోతే అక్కడ న్యూ కమర్ కి ఆ మిత్ర మండలి దొరకదు, దానికోసం వెళ్తున్నాం అని నాకు చెప్పారు. అది నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. సో ఇప్పుడు మా పిల్లలకి, ఇప్పుడు మీరు చూసే ఉంటారు మీటింగ్ మధ్యలో మా పాప వచ్చింది. సో ఇట్లాగా మా పాపలకి చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము మీటింగ్ ముందు ఆ, ఆ, భోజనం చేయడానికి వెళ్తాం. సో నేను ఇప్పుడు ఏ మీటింగ్కి వస్తుంటే నాకు నా పెద్ద పాప అక్కడ ఏ మీటింగ్ లో ఉన్న మిగతా చిన్నపిల్లలందరినీ చూసుకుంటుంది. సో ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మీటింగ్లు చేసుకోవడానికి. సో నా నా కుటుంబ జీవితం మొత్తం ఏ చుట్టూ నేను ఆ, 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 పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ లేకపోతే నాకు ఈ జీవితం ఏది ఉండదు అని నాకు బాగా తెలుసు. సో నా అన్నిటికంటే ముఖ్యంగా పెట్టుకుంటాను. నా జీవితం మొత్తం దాని చుట్టూ నిర్వర్తించుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అని ఆవిడ చెప్పారు. యా మే. I'll share one more thing and then I'll shut up. About 11 years ago, I was involved in, a couple of my friends in AA had been talking about starting a women's retreat, an AA conference just for women in this area. And I was in this little group chat talking about it, and I thought, that sounds terrible. That sounds like a lot of work. And you guys have fun with that, And, but somehow I got involved in the planning of it. And in 2014, we had our first, we call it Gratitude Getaway. It's a women's retreat. We have roughly 150 women show up every year in September. And so we're getting ready to have our 11th annual women's retreat. And that was another thing that when I was new, I didn't have a lot of female friends. I didn't have a lot of friends, period, when I got new or when I got sober, when I was new. And so to be surrounded by a community of women who are sober, who are on this same path with the same goals is really incredible. And I just share that because, since the pandemic, we've had all of these Zoom meetings pop up, which is so great for staying connected and connecting all over the world. We also, a couple of other friends, we started a new home group. And so I just share that because if it's on your heart to start something in AA, start it. All you need is a couple of people and either a coffee pot or a Zoom ID. So start the meeting, start the conference, create the fellowship, and it shows up if there's a need. So thank you again for having me today, and thank you for translating. థ్యాంక్ యూ. సో ఒక 11 సంవత్సరాల ముందు మా ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళు, ఆడ మిత్ర మండలి మొత్తం కలిసి ఇక్కడ ఒక ఏ కాన్ఫరెన్స్, ఒక ఆడవాళ్ళకి మాత్రమే ఒక కాన్ఫరెన్స్ లాగా, మనం కన్వెన్షన్ లాగా నిర్వర్తించుదామని డిసైడ్ అయ్యారు. ఒక చిన్న గ్రూప్ తయారు చేసుకున్నాం దానికోసం. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది చాలా మంచి ఐడియా కాదు, దీనికి చాలా పనులు చేయాలి అనే ఆలోచనలు ఉండిని. కానీ ఏదో విధంగా నేను కూడా దాంట్లోకి దూరాను, వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నాలు చేశాను. అండ్ 2014లో మాకు ఒక మంచి మాకు అక్కడ కాన్ఫరెన్స్ ప్రారంభం చేసాం. ప్రతి సంవత్సరం 150 మంది దాకా ఆడవాళ్ళు ఏ మెంబర్స్ వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరగబోతుంది 11వ కాన్ఫరెన్స్ ఆడవాళ్ళ మిత్ర మండలికి. సో
నేను ఏకి వచ్చినప్పుడు నాకు చాలా మంది ఆడ స్నేహితులు నాకు లేరు, ఆడవాళ్ళ స్నేహితులుగా లేరు, అసలు స్నేహితులే లేరు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత జూమ్ చాలా హెల్ప్ అవుతుంది, ఆన్లైన్ మీటింగ్లు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు రీసెంట్గా కొంతమందితో కలిపి ఒక కొత్త హోమ్ గ్రూప్ ప్రారంభించాము. సో మీ మనసులో ఏదైనా ఉంటే, ఏకి చేయాలని అనిపిస్తే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఏకి అది చేయొచ్చు, చాలా సులువు ఇప్పుడు చేయాలని అంటే. మీ మనసుని ఫాలో అయ్యి ఏకి ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అండ్ మళ్ళీ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని చెప్తున్నాను. Yeah, Megan. Is there anything else like you want to add something? Or all I right. think that's So all I got. Thank you. sure, thank you. I'll just end the recording.